విశాఖ జిల్లా భీమిలిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓపెన్ జిమ్ శంకుస్థాపనలో పాల్గొన్న అప్పలరెడ్డి అనే వ్యక్తిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారన్న అప్పలరెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేశారు. ప్రభుత్వ అభివృద్ధిని అప్పలరెడ్డి ప్రశంసించడంతో దాన్ని చూసి ఓర్వలేకే దాడి చేసినట్లుగా తెలుస్తోంది. తిరిగి ఏమి కాస్త వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం నారాబాగ్యం అవుతుంది. అందువల్ల దయచేసి విశాఖ జిల్లా భీమిలిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఏంటి గొడవ? అనుసరి భీమిలి నియోజకవర్గం బోరవానిపాలెంలో ఓపెన్ జిమ్ వాకింగ్ ట్రాక్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అయితే ఈ అభివృద్ధిని స్థానికంగా ఉన్న గ్రామస్తులు స్వాగతించారు. గతంలో అభివృద్ధి అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే అభివృద్ధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతుందని స్థానికులు స్వాగతించారు. ఎప్పటి నుంచో తాము తమ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో ఓపెన్ జిమ్ అలాగే ఒక వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కోరుతున్నప్పటికీ కూడా అది ఎప్పుడు కూడా నెరవేరలేదని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతుందంటూ కూడా స్థానికులు ఈ రోజు జరుగుతున్న అభివృద్ధిని స్వాగతించారు. అయితే దీన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే అభివృద్ధిని స్వాగతిస్తూ ప్రశంసించారో అప్పలరెడ్డి అనే వ్యక్తి మీద తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దాడికి తెగబడ్డారు. దాడికి తెగబడమే కాకుండా ఆయన చొక్కాని కూడా చించివేయడం జరిగింది. దీన్ని గమనిస్తున్న గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎదురు తిరిగారు. మీరు ఎందుకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారు? మీకు అభివృద్ధి అంటే ఇష్టం లేదా? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరుగుతుంటే మీకు ఎందుకు కడుపు మంటగా మారిందంటూ కూడా గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులను నిలదీయడం జరిగింది. దీంతో ఇక్కడి నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు నెమ్మదిగా జారుకున్నారు. అనుశ్రీ, థాంక్యూ నాయుడు.